ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవాతి దేవుడు సెలవిస్తున్నారు చూడండి. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను అంటున్నారు. ఈరోజు బహుశా నీ జీవిత ప్రయాణములో నీకు కొన్ని పోరాటాలు ఉండొచ్చు. ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఏ విషయంలో అయితే నీవు పోరాడుతూ ఉన్నావో, ఏ విషయంలో అయితే నీవు ఇబ్బందుల్లో ఉన్నానని నువ్వు అనుకుంటూ ఉన్నావో, దేవుడు నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? నీ మీదకి అలాంటి శ్రమలు వస్తున్న మాట వాస్తవమే. కానీ దేవుడు నీకు తోడై ఉండడం వల్ల ప్రతి విధమైన ఇబ్బంది మీద కూడా నీకు విజయము కలగబోతూ ఉంది. ఆమెన్. అదే దేవుడు చెప్తూ ఉన్నారు. వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించడానికి నేను తోడై ఉన్నాను అంటున్నారు. ఈరోజు నీ విమోచకుడు ఎవరో తెలుసా? సర్వ సృష్టికర్త. ఈరోజు నిన్ను బాగుపరిచి నిన్ను ఉన్నతమైన స్థాయిలో పెట్టేది ఎవరో తెలుసా? మనుష్యులు కాదు, మనల్ని సృష్టించిన గొప్ప దేవుడు. ఆయన నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. ఆయన నువ్వు దేనికి భయపడాలి? ఏ అప్పు ఉందని భయపడాలి? ఏ సమస్య ఉందని భయపడాలి? ప్రతి ఒక్క ఇబ్బందిని కూడా తొలగించడానికి దేవుడు నీకు తోడై ఉన్నాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. దేవుడు నీకు తోడై ఉండడం వల్ల నువ్వు అన్ని పరిస్థితుల్ని కూడా నువ్వు అధిగమించబోతూ ఉన్నావు. వ్యాపారంలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళబోతూ ఉన్నావు. చదువులో ఒక గొప్ప ఉత్తీర్ణత నీకు రాబోతూ ఉంది. జాబ్ విషయంలో నువ్వు సక్సెస్ చూడబోతూ ఉన్నావు. కుటుంబ విషయంగా మీరు ఫలించబోతూ ఉన్నారు. ఆరోగ్య విషయంలో నువ్వు అభివృద్ధి పొందబోతూ ఉన్నావు. ఫైనాన్షియల్గా నువ్వు బ్లెస్ అవ్వబోతూ ఉన్నావు. దేనికో తెలుసా? కారణం ఏంటో తెలుసా? దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమెన్. ఈరోజు ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య మీరు ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నారో, ఈ వాగ్దానం రాసి పెట్టుకోండి. ఆనాడు దేవుడు తన ప్రజలకు అదే చెప్తున్నాడు. యిర్మీయాతో అదే చెప్తున్నాడు. దేవుడు, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి వారు నీ మీద యుద్ధానికి వచ్చినా సరే నువ్వే గెలుస్తావు, నువ్వే బ్లెస్ అవుతావు అని చెప్తున్నాడు యిర్మీయాతో. ఈరోజు దేవుడు నీతో అదే మాట చెప్తున్నాడు. నా వల్ల కాదండి, నేను జయించలేనండి అని చెప్పి అనుకుంటున్నావేమో. యిర్మీయా కూడా అన్నాడు, అయ్యా నేను బాలుడునయ్యా, అయ్యా నేను బాలుడునయ్యా అని చెప్పేసి. అంటే నువ్వేం బాలుడు అనుకోవద్దు. నేను ఎక్కడికి పంపితే అక్కడికి నువ్వు వెళ్ళు, నేనేం చెప్తే అది నువ్వు బోధించి అంతే అన్నాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా నా స్తోమత సరిపోదండి, నా జీతం సరిపోదండి, నేను ఏ పాటి భక్తిని అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు బలహీనమైన వ్యక్తివి కాదు, బలవంతుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నారు. ఆమెన్. నిన్ను బట్టి అయితే ఏదో జరగకపోవచ్చు, కానీ దేవుడు మనకి తోడై ఉంటే, నీకు తోడై ఉంటే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. దేవుని వాగ్దానాన్ని పట్టుకో అంతే. దేవుణ్ణి ఆశ్రయించంతే. నువ్వు దేవుణ్ణి పట్టుకున్నప్పుడు, ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు అంచెలంచెలుగా విడిపించబడతావు, ఎదుగుతావే తప్ప దిగజారే పరిస్థితి ఈ రోజు నుంచి నీ జీవితంలో ఇంకా ఉండదంతే. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.